హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఒక రీడింగ్ తీసుకొని వచ్చాను చాలా రోజులైంది నేను రీడింగ్ చేసి దానికి రీజన్ కూడా చెప్తాను కానీ ఈ రోజు రీడింగ్ ఏంటంటే మనము మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ నెక్స్ట్ ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి 3 క్వశ్చన్స్ అడుగుదాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి మళ్ళా వాళ్ళ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ 3 క్వశ్చన్స్ మనం అడుగుదాం ఓకేనా సో చాలా రోజులు అయింది నేను రీడింగ్ చేసి కానీ నాకు ఒక అతి పెద్ద భయంకరమైన సమస్య వచ్చిందనమాట యూనివర్సల్ సమస్య ఆడవాళ్ళందరికీ తెలిసి ఈ సమస్య ఎంత పెద్దది అనేది నా పని మనిషి లేదు సో 3 days లీవ్ పెట్టేసింది నాకు ఇంటి పని ఆఫీస్ పని ఇవన్నీ చూసుకునేసరికి నాకు అసలు టైమే లేదనమాట సో దానికనేసి నేను రీడింగ్ చేయలేకపోయాను సో నా ఈ వీడియో చూసి ఆడవాళ్ళందరూ చెప్పండి పని మనిషి లేకపోవడం అనేది మనకి ఎంత పెద్ద సమస్య ప్రతి ఆడవాళ్ళు మీరు చెప్పండి కామెంట్ చేయండి సరేనా ఓకే సరే స్టార్ట్ చేద్దాం మన రీడింగ్ ఓకేనా సో మనం ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ ఏంటి మీ ఎనర్జీ ఏంటి మీరేం ఆలోచిస్తున్నారు అన్ని మనం చూద్దాం అనమాట ఓకేనా సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి నేను మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను సరేనా నేను కార్డ్స్ షఫుల్ చేసినప్పుడు మీ మనసులో ఉండే వ్యక్తి గురించి ఆలోచించండి వాళ్ళని తలుచుకోండి వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి ఓకేనా సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి సరేనా సో చూద్దాము మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఏంటి ద మజిషియన్ మీ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి మీ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే సో మీరేంటంటే మీరు మీ కరెంట్ ఎనర్జీ ఏంటంటే మీరు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు మీరు సైలెంట్గా ఉన్నారు మీరు మొత్తం భగవంతుడి పైన భారం పెట్టేశారు దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఈ పర్సన్ నా లైఫ్లో రాసిపెట్టి ఉంటే వస్తారు లేదంటే లేదు అని మొత్తం మీరు సరెండర్ చేసేసారు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారంటే ఇది రైట్ టైం కాదు కరెక్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు నాకు మంచి రోజులనే వస్తాయి ఈ వ్యక్తి నా మళ్ళీ వెనక్కి వస్తారు రీకన్సైల్ అవుతారు రీయూనియన్ అవుతారు అని చెప్పి మీరు పేషెంట్ గా వెయిట్ చేస్తున్నారు మీరైతే ఆశలు వదులుకోలేదు ఓకేనా మీ మనసులో ఎక్కడో ఒకడ ఆశ ఉంది లేదు ఈ వ్యక్తి ఎలా ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తారు అనేసి మీరు ఆలోచిస్తున్నారు అది మీ ఎనర్జీ ఈ వ్యక్తి యొక్క ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ లైఫ్ లోకి రప్పించాలి వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలి అనేసి మీ ఇద్దరి కలయిక అనేది వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు అది ఒక ఏ విధంగానైనా అవ్వచ్చు సామధాన భేద దండోపాయాలు ఏదైనా ఉపయోగించి మిమ్మల్ని వాళ్ళ లైఫ్ లోకి వాళ్ళు తెచ్చుకోవాలని శత విధాలుగా మేనిఫెస్ట్ చేస్తున్నారు కొంతమందికి అయితే లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది క్యాండిల్ మ్యాజిక్ కొంతమంది ఈ ఏవో అంటారు కదా బ్లాక్ మ్యాజిక్లు వశీకరణలు ఏవో సంథింగ్ సో అవన్నీ వీళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా మేనిఫెస్ట్ చేయాలని అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు డైరెక్ట్ గా నేరుగా అయితే యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేరు ఓకేనా ఇద్దరికి కూడా సేమ్ వర్తిస్తుందండి ఇప్పుడు మీరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు మీరు సైలెంట్ గా ఉన్నారు సో వాళ్ళు కూడా ఏమీ తీసుకోవట్లేదు యాక్షన్ వాళ్ళు సైలెంట్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు కరెక్ట్ టైం డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు ఈ కనెక్షన్ అనేది మళ్ళీ యాక్టివ్ అవుతుంది అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారనమాట ఓకే సరే చూద్దాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నా వ్యూవర్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నా వ్యూవర్ గురించి వాళ్ళ పర్సన్ నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి పేజ్ ఆఫ్ సోర్డ్స్ 2 of swords చూసారా
ఓకే, నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, ఇది మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్. కనిపిస్తున్నాయి కార్డ్స్? ఎస్. సో వాళ్ళ మోస్ట్ ప్రాబబ్లీ మీ వ్యక్తి కుంభరాశి వాళ్ళు అయి ఉండొచ్చండి. మిథున రాశి, తులారాశి అయి ఉండొచ్చు మీ వ్యక్తి. అది కాకుండా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా అయ్యే అవకాశం ఉంది. సరేనా? సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా భయంకరంగా స్పై చేస్తున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. మీ సోషల్ మీడియాలో వాళ్ళు చెక్ చేస్తున్నారు. మీ వాట్సాప్ డిపి ఏంటి, లేదంటే మీ వాట్సాప్ స్టేటస్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళని అడుగుతున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని అయితే చాలా స్పై చేస్తున్నారు. ఓకే, వీళ్ళు మీకన్నా చిన్న వ్యక్తి కూడా అయిండే అవకాశం ఉంది, లేదంటే మీకన్నా మెచ్యూరిటీలో తక్కువ అయిండొచ్చు, కానీ పదవిలో వీళ్ళు పెద్దవాళ్ళు అయిండొచ్చు, అంటే మంచి పదవిలో ఉండొచ్చు, ఏదైనా ఒక మేనేజర్ కానీ ఎవరైనా అయ్యే అవకాశం ఉంది. సో కానీ వీళ్ళు క్రాస్ రోడ్స్ లో ఉన్నారనమాట. అంటే ఏం చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు. ముందుకు రావచ్చా లేదా, నేను ఒకవేళ ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది, ఒకవేళ నేను తగ్గి ఈ నా వ్యూవర్ దగ్గరికి వెళితే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారా, వాళ్ళు నా పరువు తీసేస్తారా, అసలు ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. ప్లస్ వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉండిండొచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ మధ్యలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో వాళ్ళు కంప్లీట్ గా బ్లైండ్ ఫోల్డెడ్ గా ఉన్నారు. వాళ్ళకి తెలియట్లేదు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు మీరు సైలెంట్ గా ఎందుకు అయిపోయారు. ఇంతకు ముందు బాగా చేసి వాళ్ళ వెంటపడి అడుక్కొని ఏడ్చి బాధపడి ఇంత చేసే మనిషి సడన్ గా సైలెంట్ అయిపోయారు ఎందుకు అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి విపరీతమైన ప్రేమ మీరంటే, ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఎలాగంటే వాళ్ళకి మ్యారీడ్ పర్సన్ గా కూడా కనిపిస్తున్నారు. కొంతమందికి వీళ్ళు మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలి మీరు కావాలి అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి అనమాట. వేరే ఆప్షన్ ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయింటే గనక వాళ్ళ మ్యారేజ్ ని కూడా పోగొట్టుకోవాలనుకోవట్లేదు, మిమ్మల్ని కూడా వదులుకోవాలనుకోవట్లేదు. సో వాళ్ళకి ఇద్దరు కావాలన్నమాట. సో దానికి ఏమంటే మీ దగ్గరికి ఎంత ఫాస్ట్ గా వీలుంటే అంత ఫాస్ట్ గా రావాలి, వచ్చి ఇంకా మీతో చెడామడా తిట్టేసి మీకు అసలు మిమ్మల్ని నిలదీసి అడిగి అసలు హౌ డేర్ యూ, ఎందుకు నువ్వు ఇట్లా చేసావు, నన్ను గోస్ట్ చేసావు, నాతో మాట్లాడడం మానేసావు, అది ఇది అని చెప్పేసి ఏదో ఒక క్లారిటీ కోసం అయితే మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అసలు ఎందుకు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఎందుకు నన్ను గోస్ట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది, మీ మనసులో ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఇంతవరకు మీరు వెంటపడినప్పుడు ఆ వ్యక్తికి ఇలాగ అనిపించలేదు. ఎందుకంటే ఉంటాదులే ఈ మనిషి నాతోటే ఉంటారు అనేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు స్ట్రిక్ట్ గా అయిపోయి మాట్లాడడం మానేసి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ లో ఉండి మీరు ఒక బౌండరీస్ డ్రా చేశారో, సో వాళ్ళకి అది చాలా కష్టంగా ఉంది, ఒక అవమానం లాగా ఉందన్నమాట. వాళ్ళు ఏం చేయాలని తెలియట్లేదు. అంటే నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ మీ దగ్గరికి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా పరిగెత్తి వచ్చి క్లారిటీ అడగాలి, తెచ్చుకోవాలి అన్నట్టుగా మాత్రం అయితే ట్రై చేస్తున్నారు. ఓకే, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, పరిగెత్తి వచ్చి మీతో గొడవైనా ఆడాలి, కానీ మీతో మాట్లాడాలి. కమ్యూనికేషన్ కోసం వాళ్ళు చాలా తపన పడుతున్నారు. సరే, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ వ్యక్తి గురించి? ఓహో, ఇన్ని చూడండి ఎంత టెన్షనో మీకు. 9 సెప్టెంబర్ చాలా ప్రామినెంట్, 9 అనేది కూడా ప్రామినెంట్. ఓ మై గాడ్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీరు డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు అండి. అన్ని కనిపిస్తున్నాయా? యా. సో మీరు చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ కప్స్. ఓకే, దేర్ ఇస్ నో డౌట్ అనమాట. మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అనే దానిలో ఏ మాత్రం డౌట్ లేదు. సో ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు. మీరిద్దరూ ఈక్వల్ అనమాట ఈ ప్రేమలో. ఇది ఒకవేళ మీరు అనుకుంటారేమో ఇది వన్ సైడ్ లవ్ అనుకుంటున్నారేమో, కాదండి, ఇది మ్యూచువల్. ఇద్దరు ఈక్వల్ గా ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు ఇమోషనల్, మీరు ప్రాక్టికల్. మీరు చాలా స్ట్రిక్ట్, చాలా
స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఇమోషనల్, కొంచెం మెతక, నెమ్మది, అట్లా టైప్ అన్నమాట ఈ వ్యక్తి. సో మీరేంటంటే మీ ఫీలింగ్స్ ఏంటంటే మీరు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి రావాలి నా దగ్గరికి, ఈ వ్యక్తి మళ్ళీ తనకై తనే రావాలి. మీరు మీ చుట్టూరా బౌండరీస్ పెట్టేసుకున్నారు. అంటే ఏంటంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వరు, ఏ విధంగా మీరు వాళ్ళ విషయం కూడా వేరే వాళ్ళతో మాట్లాడరు. మీరు మీ బౌండరీస్ పెట్టేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ మీకోసం మీరు వెయిట్ చేస్తున్నారు. సో మీరు చాలా ఒక 9 monthsగా వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఈ వ్యక్తి గురించి. కొంతమందికి అయితే 9 days అవ్వచ్చు, కొంతమందికి చాలా కాలం అయి ఉండొచ్చు, 1 year అయిపోయి ఉండొచ్చు. సో ఈ విధంగా ఉంది. మీరు రాత్రులు పడుకోవట్లేదు, చాలా టెన్షన్, యాంగ్జైటీ, అసలు ఇది కంప్లీట్గా ఎండ్ అయిపోతుందేమో ఈ కనెక్షన్, ఇంకా మేమిద్దరం కలవమేమో, ఇంకా మా లైఫ్లో మళ్ళీ ఆ వ్యక్తి వెనక్కి రారేమో అన్నట్టుగా మీరు విపరీతమైన టెన్షన్, బాధ, యాంగ్జైటీ, ఒక గిల్ట్, ఒక రిగ్రెట్, ఏం జరిగిందో పాస్ట్ని తలుచుకొని మీరు బాధపడడం, ఏడవడం, చాలా టెన్షన్ పడుతున్నారు మీరైతేను. సో ఎవరైతే ఈ టెన్షన్లో ఈ బాధలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నా హీలింగ్స్ అనేవి వస్తాయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ధైర్యంగా ఉండటానికి దేవుడు మీ వెన్నంటే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మీరు ఇప్పుడు చూస్తే మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారండి ఈ కనెక్షన్లో. మీదే పై చెయ్యి, ఎందుకంటే వాళ్ళు కింగ్ ఆఫ్ కప్స్ లా ఉన్నారు, మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ లా ఉన్నారనమాట. ఓకే, సో మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రాక్టికల్గా ఉన్నారు. అసలు ఎక్కడే కానీ తేడా జరిగితే మాత్రమే మీరు మీ ఒరిజినాలిటీ అనేది చూపిస్తారనమాట. ఎప్పుడు కత్తి పట్టుకొని రెడీగా ఉంటారు, మీ ఫైటింగ్కి రెడీగా ఉంటారు. ఆ వ్యక్తి ఏంటంటే కప్పు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళకి ప్రేమ ఇచ్చేద్దాము, ఎవరు పడితే వాళ్ళతో ఫ్లర్ట్ చేసేద్దాం అన్నట్టుగా మీ వ్యక్తి ఆ టైప్లో ఉన్నారు. మీరేమో ఎవరి దగ్గర వస్తే ఆయన వేసేద్దాం అన్నట్టుగా మీరు కత్తి పట్టుకొని మీరు రెడీగా ఉన్నారు. ఓకే, ఇక డివోర్స్డ్ లేడీ, దెన్ సింగిల్ పేరెంట్ నాకు కనిపిస్తున్నారనమాట. ఓకే, సో మీరు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. కానీ మీ పైకి కనిపించడానికి చాలా ధైర్యంగా, చాలా రఫ్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఇదిగా ఉన్నారు మీరు. కానీ రాత్రి అయ్యేసరికి మీకు భయము, బాధ, బెంగ, ఏడుపు అన్ని రకాలు ఉన్నాయి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండిండొచ్చు. కొంతమందికి నడుము నొప్పి ఉండొచ్చు, కొంతమందికి నెక్ ఇది ఉండొచ్చు, కొంతమందికి మైగ్రేన్ ఉండొచ్చు. ఇలాగా మీకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే ఉంది. మాటికి ఇది ట్రిగ్గర్ అవుతుంది. బికాజ్ ఈ కనెక్షన్ వల్ల మీకు అది మాటికి మళ్ళీ వెనక్కి వస్తుంది. కాకపోతే మీరు ఈ వ్యక్తితో ఒక ఫ్యామిలీని చూస్తున్నారు, ఒక హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. మీరు వాళ్ళతో పెళ్లి, పిల్లలు, హ్యాపీ హోమ్, మళ్ళీ వెకేషను, ఇవన్నీ మీరైతే వాళ్ళ గురించి ఫీల్ అవుతున్నారు మీరు. ఓకే, ఇది మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్. అంటే మీకు ఎక్కడో అక్కడ ఒక హోప్ ఉంది. సో ఈ వ్యక్తితో నాకు ఫ్యూచర్ ఉంది, మేమిద్దరం కలుస్తాము, మేమిద్దరం మళ్ళీ ఒకటి అవుతాము అన్నట్టుగా మీకైతే నమ్మకం ఉంది. ఓకేనా, అందుకనే మీకు ఈ హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ అనేది వచ్చింది. 10 of Cups, అల్టిమేట్ హ్యాపీనెస్. సరే చూద్దాము వీళ్ళ నెక్స్ట్ ఉద్దేశం ఏంటి, అసలు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళ నెక్స్ట్ వీళ్ళ ఇంటెన్షన్ ఏమి, వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటి, మీతో కలవడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. ద మూన్, వాళ్ళ ఉద్దేశం ఏంటి. మీ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి మీ పట్ల, వాళ్ళ ఉద్దేశం ఏంటి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్, 3 of చరిష్మా. ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ లాగా కూడా అనిపిస్తూ ఉందండి. మీరు ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉండొచ్చు, లేదంటే ఒక టీం అయి ఉండొచ్చు, లేదంటే ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు. సో మీరైతే ఎక్కడో అక్కడ కలిసి పనిచేస్తున్నారు, రోజు ఒకరినొకరు చూసుకోవడమో లేదంటే మీటింగ్లో కలవడమో ఏదో ఒకటైతే ఉందన్నమాట. సో వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, యాక్చువల్గా వీళ్ళకి ఏ ఉద్దేశం లేదండి మీ దగ్గరికి అయితే. ఒక ఫ్లర్ట్ చేయడానికి, ఒక క్యాజువల్గా వచ్చారు వాళ్ళు మీ దగ్గరికి, కానీ అది లవ్గా మారిపోయింది అనమాట. సో అదేంటంటే ఒక ఫ్లర్టింగ్, ఒక ప్లే నుంచి లవ్గా మారిపోయింది. అది వాళ్ళ ప్రేమేమి లేకుండానే జరిగిందనమాట.
సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీతో ఒక యూనియన్ రీకన్సిలియేషన్ అనేది కోరుకుంటున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీతో కలిసి ఉండాలి. అది ఏ విధంగా అయినా అవ్వండి. అది స్కూల్లో స్కూల్ అని వస్తా ఉంది నాకు. స్కూల్ మేబీ కొంతమంది ఏమన్నా స్కూల్లో పనిచేస్తున్నారేమో ఇద్దరు, ఒకవేళ టీచర్లు ప్రిన్సిపల్స్ అట్లా ఏమైనా అయ్యుండొచ్చేమో. సో మీరిద్దరూ పనిచేసే ప్లేస్ ఒకటే అవ్వచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు ఏమీ వద్దు, ఈ వ్యక్తితో నేను కలిసి ఉంటే చాలు అనేసి వీళ్ళు కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మొత్తం అంతా దేవుడి పైన పెట్టేశారు. ఇది డివైన్ టైమింగ్ లోనే మా ఈ యూనియన్ అనేది జరగాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీతో ఎప్పటికీ కలిసి ఉండాలి. అది ఏ రూపంగా అయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. ద మూన్ కార్డు చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళు చెప్పట్లేదు మీకు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఏమని ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలియట్లేదు. సో అంత సీక్రెట్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు అర్థం కావట్లేదు అసలు ఈ వ్యక్తి నిజంగానే నన్ను ఇష్టపడుతున్నారా లేదంటే ఊరికే ఆడుకుంటున్నారా అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి ఆ వ్యక్తి మామూలుగా ఒక ప్లేయర్ లాగా వచ్చారు. నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఒక ప్లేయర్ కార్డు, ఒక ప్లేయర్ లాగా ఒక ఫ్లర్ట్ లాగా వచ్చి అలాగా మీతో సీరియస్ అయిపోయి అది లవ్ వరకు అయింది. ఇప్పుడు వాళ్ళు మీతో కలిసి ఉండాలి లైఫ్ లాంగ్, మీతోని ఒక టీం వర్క్ చేయాలి, మీతో ఎప్పటికీ కలిసి ఉండాలి అనే ఆలోచనతో అయితే ఉన్నారనమాట. సరే చూద్దాం మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. 5 ఆఫ్ స్ట్రెంగ్త్, 7 ఆఫ్ చరిష్మా, టెంపరెన్స్, ద చారియట్. ఓకే, మీకు కూడా మీరు యాక్చువల్గా మీ కనెక్షన్ అనేది ఫైటింగ్ తో స్టార్ట్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళందరూ ఈ వ్యక్తి వెంట పడుతున్నారు అన్నట్టుగా మీరు ఒక కాంపిటీషన్ లా తీసుకొని మీరు కూడా ఈ వ్యక్తితో ఫస్ట్ ఏడిపిస్తా అలాగా ఉండి ఆ తర్వాత ఇది సీరియస్ అయి ఉండొచ్చు. కానీ మీరు కూడా పెద్ద సీరియస్ గా అయితే మీరు ఎంటర్ అవ్వలేదు ఈ కనెక్షన్ లోకి. ఫస్ట్ చాలా మంది ఉన్నారు గ్రూప్ గా. ఇది ఖచ్చితంగా నాకు ఒక ఆఫీస్ రిలేటెడ్, ఒక కాలేజ్ స్కూల్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. సో ఇదేంటంటే మీరు అలాగా ఆడతా తమాషగా అలాగా ఉండి ఒకసారిగా ఇది సీరియస్ అయిపోయింది కనెక్షన్ అనేది. సో దానివల్ల ఏంటంటే మీకు ఏంటి అనేది తెలియక ముందే మీకు ఇది సీరియస్ అయిపోయింది కనెక్షన్. ప్లస్ ఏమో 7 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు ఈ వ్యక్తిని ఆ తర్వాత బాగా గమనిస్తూ అడ్మైర్ చేస్తూ అలాగా మీకు ఇష్టం అనేది పెరిగింది ఆ వ్యక్తి పైన. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ మనసులో ఉండే ఏదైతే బ్యాడ్ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఒక్క నిమిషం లైట్ ఆన్ చేస్తాను. ఐ థింక్ కనిపించట్లేదు మీకు. ఎస్, ఓకే. సో మీకేంటంటే ఒక పక్కన గిల్ట్, ఓ పక్కనేమో సొసైటీ, ఓ పక్కన మీ మనసులో మీకే నేను చేసేది తప్పు, నేను ఇలా చేయకూడదు, ఇట్లా వ్యక్తికి నేను అట్రాక్ట్ అవ్వకూడదు అనేసి మీకు ఒక గిల్ట్, ఒక ఇది ఉందన్నమాట. కానీ మీ కనెక్షన్ ఈ ఎమోషన్స్ అనేవి మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఎంతైనా దేవుడి పైన ధ్యానం పెడుతున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, కానీ మీరైతే ఈ ఇమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ఇంటెన్షన్స్ ఏంటంటే ఈ వ్యక్తితో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది కావాలి మీకు. ఎందుకంటే ఇక్కడ చారియట్ ఉంది. చారియట్ అంటే మీ ఇద్దరికి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది క్యాస్ట్, కల్చరు, ఏజ్, కలరు, హైట్ ఏదైనా కావచ్చు. మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీకు ఇంత డిఫరెన్సెస్ లో మాకు ఏమీ జరిగే అవకాశం లేదు, అట్లీస్ట్ మేమిద్దరం ప్రేమగా కలిసి ఉంటే చాలు అన్నట్టుగా మీ కోరిక. మీ ఇంటెన్షన్లు కూడా పెద్దగా మీరు ఎక్కువ ఏమీ ఆశించట్లేదు ఈ వ్యక్తి నుంచి. సో మేమిద్దరం కలిసి ఉంటే చాలు, ఇట్లా విడిపోయి బాధలు పడే కంట మేమిద్దరం కలిసి ఉంటే చాలు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీరు నేరుగా వాళ్ళని కలవాలని అనుకుంటున్నారు. ట్రావెల్ చేసి వెళ్ళి, ఇది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక మీరు నేరుగా వెళ్ళి వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, నేరుగా కూర్చొని అని చెప్పి మీరు కోరుకుంటున్నారు అనమాట. అది మీ యొక్క ఇంటెన్షన్స్, నెక్స్ట్ యాక్షన్.
సో చూద్దాము ఇప్పుడు ఏంజల్స్ ఈ కనెక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. కాంప్రమైజ్, యు ఆర్ రెడీ, అన్లైక్లీ. ఓకే, సో మీరు ప్రస్తుతానికి కాంప్రమైజ్ అవ్వాలి ఈ కనెక్షన్లో. మీరు యు ఆర్ రెడీ, మీరు యాక్షన్ తీసుకునేకి రెడీగా ఉన్నారు. కానీ ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళేది అన్లైక్లీ అనమాట. అసలు కావాలంటే ఇంకో కార్డు తీద్దాం క్లారిటీకి. అన్లైక్లీ అని ఎందుకు వచ్చిందంటే ఈ కనెక్షన్కి ఇంకేమీ అంటే ఒకవేళ మీరు మ్యారేజ్ కానీ లేదంటే కమిట్మెంట్ కానీ ఏమైనా కోరుకుంటే మీరు నాకు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక థర్డ్ పార్టీ కనెక్షన్ అనిపిస్తూ ఉంది, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనిపిస్తూ ఉంది నాకు. సో దానివల్ల ఏంటంటే అన్లైక్లీ అని వస్తుంది. సరే, మాకు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లారిఫై చేయండి, ఎందుకు ఏ విషయంలో మీరు అన్లైక్లీ అని చెప్తున్నారు, మాకు క్లారిటీ ఇవ్వండి. ఏ విషయంలో మీరు అన్లైక్లీ అని చెప్తున్నారు, ఎందుకు మీరు అన్లైక్లీ చెప్తున్నారు, దేనికి, ప్లీజ్ మాకు క్లారిఫై చేయండి. లెట్ గో. ఓకే, సో ఈ కనెక్షన్ అనేది మీకు మంచిది కాదు, అన్లైక్లీ. అంటే వాళ్ళకి ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, మీకు ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, కానీ ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం లేదు. సో దానికని అవకాశం లేదు, అన్లైక్లీ. ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్లే అవకాశం లేదు, కానీ లెట్ గో. సో ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. మీకు మనసులో గనక డౌట్స్ ఉంటే గనక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్లేది అన్లైక్లీ అవ్వదు. లెట్ గో ఆఫ్ యువర్ డౌట్స్, లెట్ గో ఆఫ్ యువర్ నెగిటివ్ థింకింగ్, లెట్ గో ఆఫ్ దిస్ అటాచ్మెంట్. అప్పుడు మీరు అంతా వదిలేసినాక అప్పుడు మీకు దేవుడు అనేది ఇంటర్వ్యూన్ అయ్యి మీ కనెక్షన్ అనేది కలుపుతాడు. కానీ ప్రస్తుతానికైతే మీరు లెట్ గో, మీరు కాంప్రమైజ్ అవ్వండి, లేదంటే మీరు వదిలేసేయండి మొత్తం కంప్లీట్గా. దేవుడే చూసుకుంటాడు. మీరు రాతలో ఉంటే కనుక ఆ వ్యక్తి వెనక్కి వస్తారు, లేదంటే వదిలేయండి. కానీ మీరు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. లేదు నాకు పెళ్ళే కావాలి, నాకు కమిట్మెంటే కావాలి, అది ఇది అంటే కనుక అది జరగదు. మీరు ఒక కాంప్రమైజ్ అవ్వాలి. మీరు రెడీగా ఉన్నారు, సో మీకు యాక్షన్ తీసుకునే మీరు రెడీగా ఉన్నారు. కాకపోతే మీ మైండ్ అనేది మీ చేతిలో ఉండాలి, మీ ఆలోచనలు అనేవి మీ కంట్రోల్లో ఉండాలి. లేదంటే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఈ కనెక్షన్ గురించి మీరు నెగిటివ్ థింకింగ్ చేసి మీరు టెన్షన్ పడి దానివల్ల మీ ఆరోగ్యం పాడై మిమ్మల్ని మీరు కోల్పోతారు. సో దానికని ఓవర్ థింకింగ్ అది లెట్ గో. ఓకే, చూద్దాం రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు. మీకు లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ప్యాషన్ ఉంది, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ కనెక్షన్ ముందుకు వెళ్లే అవకాశం లేదు. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ వ్యక్తికి ఎక్కడో అక్కడ మ్యారీడ్, కిడ్స్ కూడా కనిపిస్తున్నారండి. యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చైల్డ్హుడ్ ట్రామా ఉందా. సో హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అనేసి వచ్చింది. సో గెట్టింగ్ టు నో ఈచ్ అదర్. సో మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అంత క్లియర్గా తెలియక ముందే మీరిద్దరు విడిపోయారు. సో మీరిద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. యాజ్ యూ రివీల్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్స్ టు ఈచ్ అదర్, యువర్ బాండ్ డీపెన్స్. మీరు ఒకరి దగ్గర ఒకరు ప్రైడ్, ఈగో చూపించకుండా మీరు ఓపెన్గా ఉంటే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ అనేది మీకు హెల్ప్ చేస్తారు, మీరు హెల్ప్ తీసుకోండి, మీరేం మొహమాట పడొద్దని చెప్తున్నారు. గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్, వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. ఒకవేళ మీరు ఇంకా ఈ కనెక్షన్లో ఏమీ లేదు, అంతా అయిపోయింది అనుకుంటే కనుక వాళ్ళు వెనక్కి వస్తే కనుక మీరు నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు మీకు ఇది పార్ట్నర్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఒకవేళ ఏమైనా డిఫరెంట్ రీడింగ్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మోస్ట్లీ నేను చదువుతాను, ఒకవేళ చదవలేకపోతే కనుక నన్ను క్షమించండి. చాలా మటుకు నేను కామెంట్స్ అనేది చదువుతాను, రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ అన్ని చదువుతాను. ఓకేనా? థ్యాంక్స్ అండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.